ఇబ్బంది ఏం లేదు కదా. అందుకని వాళ్ళు ఎప్పుడు ఈ పేదరికాన్ని నిజంగా లేకుండా నిర్మూలన చేయరు. రాహుల్ గాంధీని ఆ శశికళ అని అప్పుడు చెప్పేవాళ్ళు కదా. శశికళకు కూడా సాయం చేయలేదని తర్వాత బయటకు వచ్చింది. అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు జరిగి ఇటీవల 15 ఏళ్ల కిందటి ముచ్చట. అందువల్ల నిజంగా చేయటం వేరు. అది సార్ ఈ నిన్న మీటింగ్లో అనుకుంటా రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడుతూ ఢిల్లీకి నోయిడా అతను తెలంగాణ కొడంగల్ అట్లా అన్నాడు. కేసీఆర్ ఏమో గజ్వేల్ని అభివృద్ధి చేసుకుని, హరీష్ రావు సిద్దిపేట, కేటీఆర్ సిరిసిల్ల, ఈయన కొడంగల్. అంటే ఎవరు ప్రాబల్యం ఉంటే వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి అయితే ఇది రకమైన డిస్పారిటీ కాదా? దేవుడు ఉండేది పుణ్యక్షేత్రం, రాజు ఉండేది పట్నం, అంతే. వేరే అక్కడ ఏం లేదు. కానీ వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి ఆయన అంతకుముందేమో ఫ్యూచర్ సిటీ అని మొదలుపెట్టారు. సిటీలో చేయాల్సినవి చాలా ఉన్నాయి. దాంతో ఫ్యూచర్ సిటీ, దానికి 1000 ఎకరాలు, అక్కడెక్కడ కోకాపేటలో నిన్న 137 కోట్లకు ఎకరం పోయింది. ఇందాక మీరు చెప్పిన మనం మాట్లాడుకున్న అభివృద్ధికి దీనికి తేడా అదే. ఇంకా నోయిడా అన్నా, హైదరాబాద్ అన్నా, చెన్నై అన్నా, బెంగళూరు అన్నా, ఢిల్లీ అన్నా, ఇవన్నీ ఒక నేపథ్యంలో అభివృద్ధి చెందుతాయి. ఇప్పుడు ఉన్న ఫలానా ఏదో ఒక చోట కొడంగల్లో నోయిడా వస్తుంది, లేకపోతే ఇంకో గజ్వేల్లో ఇంకోటి అవుతుంది. కేసీఆర్ ఉదాహరణకు హైదరాబాద్ను పాత బస్తీని ముఖ్యంగా ఇస్తాన్బుల్ లాగా చేస్తాను, ఇలా సింగపూర్ లాగా చేస్తాం, ఇలా చెప్పినవి చాలా ఉన్నాయి కదా. చంద్రబాబు నాయుడు ఊతపదం లాగా సింగపూరు ఇవేనా అనేవాళ్ళు. అది కాదు. కానీ రెండో ప్రశ్న మీరు అడిగింది తప్పకుండా పాలకులు విఐపి కాన్స్టిట్యున్సీస్, వివిఐపి కాన్స్టిట్యున్సీస్, వాటిని అలా కాపాడుకోవడం, వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్తున్నాడు. ఎందుకు పులివెందులను కాపాడుకోవాలి ఆయన ఉండాలంటే. చంద్రబాబు నాయుడు కుప్పం మొన్న చాలా ఉద్యమం ఇవేవి కార్యక్రమాలు ప్రారంభాలు ఆయన కుప్పం నుంచి చేస్తున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఆయన మొదటిసారి 2 చోట్ల ఓడిపోయి తర్వాత పిఠాపురంలో ఏదో స్థిరపడ్డారు. కానీ అక్కడ కూడా సమస్యతో తర్వాత అక్కడే కొనసాగుతాడా లేదా అని. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన నియోజకవర్గం, దాని గురించి ఆయన శ్రద్ధ పెట్టేవాడు. కాబట్టి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అందరూ అమేథీ రాయ్బరేలీ అట్లా. కాబట్టి అది నిజంగా అక్కడ కూడా నిజంగా చెప్పుకునేంత ఏమి ఉండదు. కొంత మెరుగు. ఇప్పుడు గజ్వేల్కి వెళ్తే కొంచెం మీకు రోడ్లు అవి ఇవి మిగతా చోట్ల కంటే హాల్స్, కన్వెన్షన్ ఏదో కొన్ని కడతారు. ఇంప్రెషన్ వేరే ఉంటుంది. ఇంప్రెషన్ ఇస్తారు. ఇంప్రెషన్ సిద్దిపేటని మీరు ఈ జాబితాలో కలిపితే మీరు తెలంగాణ రాజకీయాల మీద ఒక నిర్ణయం చేసినట్టే. హరీష్ రావు అని ఆయనకి అట్లా చూస్తే హరీష్ రావుకి ఎన్నికల్లో ఎప్పుడు చూసినా రికార్డు స్థాయిలో ఓట్లు, మామూలు మెజారిటీ కదా. బావమరుదులు కేటీఆర్ ఆయన సవాళ్ళు విసురుకోవడం ఇవన్నీ మనం చూస్తుంటాం కదా. అది ఇంకా వేరే చర్చ. మళ్ళీ హరీష్ రావు, కేటీఆర్ చర్చ. కానీ నిజంగా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు లేదా కొంతమంది ఫోకస్డ్గా వాటి మీదే ప్రత్యేకంగా పెట్టడం అన్నది మామూలుగా చేసే అభివృద్ధి కాక అదనంగా కొంచెం చేయొచ్చు. కానీ ఆ పద్ధతి మంచిది కదా. అది నోయిడా ఏ ఛాన్స్ కూడా ఏం లేదు, ఊరికే చెప్పడం తప్ప. ఇప్పటికిప్పుడు నోయిడా, మహబూబ్ నగర్, అవిభక్త మహబూబ్ నగర్ అంతే కదా, ఒక భాగమే కొడంగల్ విడిపోక ముందు అది బాగా వెనకబడిన ప్రాంతం కదా ఒక్కసారిగా. కాబట్టి చేస్తే చేయనండి, కొన్ని ప్రాంతాలన్నా కనీసం చేస్తే మంచిదే. అది జరుగుతుందా మాటలా అన్నది మనం చూడాలి అంతే. నోయిడాను కూడా అప్పుడు కొత్తగా అభివృద్ధి చెందుతున్న ఆ సెక్షన్స్ దాని మీద కేంద్రీకరించాయి. చాలా సమస్యలకు మనకు మూలాలు ఇప్పటికీ నోయిడాలో దొరుకుతుంటాయి, చాలా కేసులకు వీటన్నిటికీ. సార్, ఏపీకి సంబంధించింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ వివాదం. అక్కడ కార్మికులు ఆవేదనలు ఇంకా అట్లాగే ఉన్నాయి. విపక్షంలో ఉన్నప్పుడు ఇవాళ అధికారంలో ఉన్న వారు మాట్లాడిన మాటలు, ఇవాళ మాట్లాడుతున్న మాటలు. విశాఖ ఉక్కు అన్నది తప్పనిసరిగా ఒక భారీ అన్యాయం. అదేమనాలి, యూటర్న్ లేదా వీటర్న్ అందాం విశాఖ ఉక్కు కాబట్టి. యూటర్న్లకు చంద్రబాబు నాయుడు పెట్టింది పేరంటారు కదా, ఆయన వీటర్న్. ఈ వీటర్న్లో ఏమన్నారంటే విశాఖపట్నంలో మొన్న అసలు కార్మికుల మీద విరుచుకుపడ్డారు. మీకేం తమాషగా ఉందా? ప్రభుత్వ రంగం అంటే ఏదైనా చేస్తారో, అసలు సమర్థత లేకుండా, లాభం లేకుండా ఎలా నడుపుతాం, అది ఇదని చాలా దారుణమైన దాడి. ఏ ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజు చేసిన దాడిని సమర్థించేటటువంటి పరిస్థితి లేదు. ఏదో కాళ్ళు నరికి పరిగెత్తమంటే నువ్వు పరిగెడతావా?
లేదా కాళ్ళు చేతులు కట్టేసి పరుగు పందెంలో వెనకబడ్డామంటే ఎలా? విశాఖ ఉక్కును మీరు వ్యూహాత్మకంగా దాన్ని ప్రైవేట్ మార్గంలో పెట్టడానికి మీరు నిర్ణయించుకొని దాని బ్లాస్ట్ ఫర్నేస్లు అంటే బట్టీలను మూలన పెట్టి దాని భూములు కొన్ని ప్రైవేటు పరం చేసి అక్కడ ఉన్నటువంటి గంగవరం రేవును అదానికి ఇచ్చి అన్నింటినీ మించి మీరు అన్నం తినాలి, మీరు పెద్ద కుటుంబాన్ని పోషించాలంటే అక్కడ ఒక బియ్యం మూట ఉంటే తల్లి ఎట్లా 4 బియ్యం తెచ్చి వంట చేసి మిగిలిన ఎట్లున్నా పిల్లలు